ఈరోజు ఈ రెండవ వర్తమానంలో ఒక వ్యక్తిని లేక ఒక సమాజాన్ని గూర్చి మనం ధ్యానం చేస్తాం. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తాం. సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకరు చదవండి. కాబట్టి నీవు పోయి కనికరింపక హమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పెను. బలలో చేయి వేయడానికి ముందు బైబిల్లో ఒక విచిత్రమైనటువంటి మాటను ఇక్కడ మనం చదివాం. అది ఎంత విచిత్రంగా ఉందంటే మనుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ పశువులు కానీ ఏమీ లేకుండా ఏం చేయాలంట? నిర్మూలించాలి అని రాయబడింది. ఎందుకు దేవునికి అంత కోపం ఏంటి? ఇది కనుక వేరే వాళ్ళు చదివితే ఎలా ఉంటుందో తెలుసా? చూడు, బైబిల్ దేవుడు ఎలా చెప్పాడో మనుషులు ఉండొద్దంట. ఇప్పుడు బైబిల్ దేవుడా లేదంటే చెప్పండి, ఏమని పిలుస్తారు అతన్ని? మనిషిని ఏమంటారు? వాడేస్తున్నారు కొంతమంది. బైబిల్ దేవుడు సైకో అండి. ఏంటి మాటలు ఇలాగున్నాయి అనిపిస్తలేదు మీకు? అలా తీసుకుంటే అలాగే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే అమాలేకీలకున్న సమస్తాన్ని దయాదాక్షిణ్యాలు లేకుండా, చూడండి ఎంత చక్కగా రాయబడింది. ఒకసారి చూడండి ఆ వచనాన్ని. కాబట్టి నీవు పోయి కనికరింపక, చూడండి ఏం చేయకూడదంట? ఎక్కడ కూడా నువ్వు రాసిపడద్దు, ఏమాత్రం దయ చూపొద్దు, ఏమాత్రం జాలిపడద్దు, నిర్దాక్షిణ్యంగా. అంటే ఎంత కఠోరమైనటువంటి మనసు వస్తే ఇలా చేయగలం, ఎంత కరుడుగట్టిన మనసు ఉంటే ఇలా చేయగలం, ఎంత కఠినమైన మనసు ఉంటే ఇలా చేయగలం. కనికరింపక అమాలేకీలను హతము చేయించు. అక్కడతో ఆపలేదండి. ఇప్పుడు చదవండి. 1 పురుషులనేమి, 2 స్త్రీలనేమి, 3 బాలురనేమి, 4 పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ, అంటే 9 విషయాలు చెప్పాడు ఇక్కడ. అన్నిటినీ అంటే ఇంకా ఎక్సెస్ అన్నట్టు. అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు, చిరచరాస్తులు కూడా, వస్తువులు కూడా, వాహనాలు కూడా, వస్త్రాలు కూడా, కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను. ఎన్ని జాతుల వారు ఉన్నారు? 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వస్తే స్పెషల్ మీటింగ్, ఈ జాతులు ఎవరు, వాళ్ళ సంగతి ఏంటి, ఎందుకు ఇలా చెప్పాడో ఆలోచిద్దాం. ఇప్పుడు చదవండి, ఊరికల్లా చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. అంటే వారంటే ఎవరు ఇక్కడ? ఇప్పుడు చదవండి. వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు,
నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి వారు మళ్ళిస్తారు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా ఇలా చెప్తూ వచ్చాడు. వారు 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 అని రాయబడింది. ఇంతకు వారెవరు? మొదట 7వ అధ్యాయము మొదటి వచనం చదవండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన ఎలాంటి వారంటారు? జనమునకును బలమునకును సంఖ్యకును కూడా ఎలాంటి వాళ్ళు అంటారు? నిన్ను మించిన. నిన్ను అంటే ఇక్కడ సర్వ సమాజం ఇశ్రాయేలీయులు అని అర్థం. నిన్ను అంటే ఆయా సందర్భాల్లో మిమ్మును అని రాయబడుతుంది, ఇశ్రాయేలు అని రాయబడుతుంది, నిన్ను అని రాయబడుతుంది. నిన్ను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజము అని భావించాలి మనం. నిన్ను అంటే నన్ను అనుకోబోకండి. నిన్ను ఇప్పుడు చదవండి. మించిన హిత్తీయులు, గిర్గాషీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలను 7 జనములను. వారు వారని చదివితే ఇక్కడుంది లిస్ట్ అన్నమాట. కాబట్టి వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నారు. వారెవరు? అమాలేకీలు, ఇంకా మోయాబీలు, ఇలా కొంతమంది సమాజం వారు ఉన్నారు. వారిలో ఈ అమాలేకీలను ఎందుకు ఇంతగా నిర్దాక్షిణ్యంగా నిర్మూలన చేయాలి? ఈ అమాలేకీలు గనుక లక్షణాలు ఏ ఒక్కటైనా మనలో ఉంటే మనం విశ్వాసిగా పరిగణించబడడం అంత మంచిది కాదు. ఏ ఒక్క లక్షణమైనా ఉంటే ప్రభు బలలో చేయి వేయడం కూడా అంత మంచిది. సాహసిస్తున్నామని అర్థం. దానివల్ల ఘోరమైన ప్రమాదం తెచ్చుకుంటాం. దానివల్ల ఏం జరుగుతుందంట? వివేచింపక తిని త్రాగితే శిక్ష, రోగము, మరణము. ఈ 3 సంభవించకుండా ఉండాలని తప్పించుకోవాలి. ఇంతకు అమాలేకీయులు ఎందుకు ఇలా చేశారు? అమాలేకీయులు అంటే ఇప్పుడు మనం మనుషుల గురించి ఆలోచించాం. ఇక్కడ స్వభావాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు అమాలేకీయులు ఉన్నారా? కాబట్టి ఇప్పుడు ఏముంది అంటే అమాలేకీయులను చంపాల్సిన అవసరం లేదు, కానీ అమాలేకీయుల స్వభావము ఈ రోజుకి విశ్వాసులలో ఉంది. అంటే మనిషిని చంపొద్దు, మనం ఎవరిని చంపితే సరిపోతుంది? స్వభావాన్ని చంపాలి. అమాలేకీయుల స్వభావం ఎలాంటిదో ఉదాహరణగా పునరుత్థానం కనుక అలా చదివి ఇలా వచ్చేద్దాం. సబ్జెక్టు మనకి ఇది, కానీ పునరుత్థానం కనుక అలా చదివి ఇలా వద్దాం. 3 రెఫరెన్స్ చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 11వ వచనం ఒకరు చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం ఒకరు చదవండి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలను, ఇంతకు వీరు వారు ఏంటిది గోలంత అన్నట్టు ఉంటుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అంటే
ఇంకా నమ్మని జాబితా ఉంది ఈ విశ్వములో. యేసుక్రీస్తు మరణమును సమాధిని జయించి తిరిగి లేచినా ఇంకా ఏం చేయడం లేదు. ఒక జాబితా, కొంత జాబితా. అమాలేకి స్వభావం ఉంటే యేసు పునరుత్థానుడయ్యాడని ఇంకా ఏం చేయలేరు, నమ్మలేరు. ఇప్పుడు రెండో భాగం చదవండి. ఇప్పుడు ఏం చదివారు? ఆమె వెళ్ళి ఆ సంగతి వారు తెలియజేస్తుంది, కానీ ఆయన బ్రతికున్నాడని ఆమెకు కనబడననియు విని నమ్మకపోయిరి. అంటే ఇవి ఎంతోమంది సువార్తను యేసు నామాన్ని, వాక్యాన్ని ఏం చేయడం లేదు, నమ్మడం లేదు. ఏం నమ్ముతున్నారు? గొర్రెలాగా. ఎవరు నమ్ముతుందంట? గొర్రెల కాపరి మీద ఎక్కువ దానికి ప్రేమ మమకారం ఉండదు. ఎందుకని చెప్పు శాంతమ్మ గారు, ఎందుకని నమ్మదు? ఆయన పద్దాక నడిపిస్తాడు. ఏం చేస్తాడు? కిలోమీటర్లు నడిపిస్తాడు. దాన్ని నడిపించేది ఆయన కసాయితనంతో కాదు, దానికి చక్కని మేత శ్రేష్టమైనది ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళడానికి నడిపిస్తాడు. ఎందుకంటే మళ్ళీ టన్నులు కోసి రాత్రి మేపడు కదా దాన్ని. కాబట్టి దానికి పగలంతా మేయొచ్చు. అది ఏం చేయొచ్చు? పగలంతా తిరిగి ఇంటికి వచ్చేదాకా ఏం చేయొచ్చు. ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఏం చేసుకుంటూ రావచ్చు, అప్పుడు కూడా తినుకుంటూ రావచ్చు. అంటే దాన్ని ఎందుకు తీసుకెళ్తున్నంటే, ఎందుకు నడిపిస్తున్నంటే అది సమృద్ధిగా ఆహారాన్ని తీసుకోవాలి అని. అది నిండు చూలాలుగా ఉన్నా నడిపిస్తాడు. దాని దగ్గర నుంచి పాలు, పిల్లల్ని, ఉన్నిని అన్నీ పొందుతాడు, కానీ నడిపిస్తాడు. అది గొర్రెకి బాధ. కానీ ఎవడంటే ప్రేమ తెలుసా? కట్టికవాడంటే దానికి ఎంత ప్రేమను. ఆహా, ఎంతటి మహానుభావుడు, ఇతనికి 20 పిల్లలు పెట్టాను, ఒక్కరోజు కూడా నన్ను ఎత్తుకొని తిప్పలేదు, ఇటు చూడు బండి ఎక్కించుకున్నాడు. ఏమనుకుంటుంది అది? బండి ఎక్కించుకొని పోతాడు లేదా, నడిపించుకొని పోతాడా? చక్కగా బండి ఎక్కించి, ఒకవేళ అది పల్సరో సిబి ఏమంటారు FZ అనుకో, ఆహా నా జన్మ ధన్యమైపోయింది, FZ ఎక్కాను నేను అనుకుంటుంది. అది తీసుకెళ్ళి ఏం చేస్తాడు? పాపం అమాయకురాలకి తెలీదు, ఆ గొర్రెకి ఆడు తగల కోసేస్తాడని, ముక్కలు చేస్తాడని దానికి తెలీదు. కానీ ఏమనుకుంటుంది? అయ్యా పుణ్యం కట్టుకో మహానుభవ, ఆ దేవుడు ఎలాగుంటాడు కానీ నన్ను బండెక్కించుకున్న నువ్వే నా దేవుడు అనుకుంటుంది అది కదా. అటు చాలామంది ఎవరిని నమ్ముతున్నారు? ప్రాణం ఇచ్చి చివరి రక్తపట్టు దారపోసి పరలోకములో కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకోవాల్సినటువంటి ఆయన్ని నమ్మడం లేదు. కసాయితనం. రాత్రికి రాత్రి నువ్వు నాకు అమాలేకి స్వభావం ఉన్నప్పుడు ఏం చేయలేం, మనం నమ్మలేం. ఒక మహనీయురాలు కూడా ఎందుకు ఆ స్వభావం వచ్చిందో చూడండి. ఇప్పుడు చదవండి, అదేనా వచ్చిన ఆ తర్వాత చదవండి, ఏమంటుంది? వారు
యోహాను సువార్త 20:14. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుండుట చూచి కానీ యేసు అని ఇంకా ఏం చేయలేదు. ఇది వివాదాస్పదంగా ఉందా లేదా, ఆశాస్పదంగా ఉందా లేదా? ఆమె కోసం ఆమె జీవితంలో పట్టిన 7 దయ్యాలు చరిత్రలో ఒక్కడు కూడా వదిలించలేదు. ఆమెకి అంతటి మహనీయుని ఆమె ఏం చేయలేకపోయింది, గుర్తుపట్టలేకపోయింది. కాబట్టి ప్రేమైన వారలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆమెకు కూడా ఆ సందర్భంలో ఏ స్వభావం వచ్చిందనుకోవాలి మనం, అమాలేకి స్వభావం. ఎప్పుడు దాకా వచ్చింది? యేసు స్వరము వినే వరకు. మరి ఏమైందో, చీకటిగా ఉందా ఇంకా, లేదంటే ఆ సౌండ్ ఇప్పుడు మన తల్లిదండ్రిని, మన ఇంట్లో వాడు మన నాన్న వస్తున్నాడు అనుకో, ఆ రోడ్డు మీద ఇట్లా టర్నింగ్ తిరిగినప్పుడే దగ్గాడు అనుకో, ఇంట్లో ఉండి అమ్మాయి ఊరుకో మా నాన్న వస్తున్నాడు అనరా? అంటే ఆ సౌండే ఏమని అర్థమవుతుంది, మనసు చూడనవసరమే లేదు, ఆ శబ్దం అర్థమవుతుంది. కొంతమంది ఉంటారు, కాళ్ళు కాబట్టి అరగట్లేదు కానీ చెప్పులైతే ఏమవుతుంటాయి, అరిగిపోతూ ఉంటాయి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా ఐరన్ అవి కూడా అరిగిపోతున్నట్టుంటాయి. ఐరన్ గాన్లు పెట్టుకోవాలా, ఐరన్ చెప్పులు ఎవడని చేయించుకుంటాడా? మంట ఎత్తిపోతుంది ఆ వేడికి. మామూలు చెప్పులే వేడెక్కుతుంటాయి ఈ కాలంలో, ఇక ఐరన్ చెప్పులైతే ఎంత కష్టమో నాకు అనిపిస్తుంటుంది. రాళ్లతో ఐరన్తో పనిచేసేవాళ్ళు, ఆ బొగ్గులో పనిచేసేవాళ్ళు ఆ వేడి తీవ్రత ఎలా భరిస్తారో తెలియదు. ఏమంటే బేల్దారి మేస్తులు రాళ్ళతో కడతారు కదా, అవి ఎంత వేడెక్కుతుంటాయి. మనకైతే చేతులు ఏమైపోతాయి, మాడి కాయలు కూడా వచ్చేస్తాయి, బొగ్గలు వచ్చేస్తాయి. వాళ్ళు అలాగే చేస్తుంటారు. ఐరన్ వస్తువులు, ఆ గ్యాంగ్ మెన్లు అనుకో, ఆ పెద్ద పెద్ద విలువైన టన్నులతో బరువుతో కూడినటువంటి ఐరన్ పదార్థాలను, వస్తువులను మారుస్తూనే ఉంటారు, తప్పదు. కాబట్టి ఇక్కడ చూస్తే మనం గమనిస్తే ఈమె గుర్తుపట్టలేకపోయిందంట. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. కానీ ఇప్పుడు ఎంతమందిలో ఉన్నాడు, ఎంతమందిలో ఉన్నాడు? ఒక్కడిగానే ఉన్నాడు. 10,000 మందిలో గుర్తింపదగినటువంటి ఆ మహానుభావుని ఒక్కడిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిందంట, గుర్తింపలేకపోయింది. ఈనాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె కూడా ఎంతో ఆశతో వచ్చింది, తెల్లవారుజామునే వచ్చింది. మహిళ సమాధుల తోటకి ఒంటరిగా రావటం అనేది అంత వేగంగా కష్టమైన విషయమే. అంటే ఆమెకు బాగా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే కర్ణమల్లేశ్వర్ లాంటిది, పురంధేశ్వర్ లాంటిది, పూర్ణము లాంటిది, రకరకాల లక్షణాలు చెప్పుకోవచ్చు. అంత ప్రత్యేకత ఉంది, వచ్చింది కానీ ఏం చేయలేకపోయింది, ఆయనను యేసు అని గుర్తుపట్టలేకపోయింది. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నారు, దేవుని మందిరం చుట్టూ ఉన్నారు, వినపడుతుంది. కానీ యేసుక్రీస్తుని దేవుడని నువ్వు ఇంకా గుర్తెరగకుండా ఉన్నావేమో, ఊరక వచ్చి వెళ్ళిపోతున్నావేమో, ప్రమాదములో ఉన్నావు, నిర్మూలము చేయబడడానికి చాలా అంచులో ఉన్నావు. ఆ ఘోరమైన ప్రమాదం తప్పించుకోవాలంటే ఆయన నమ్మడం ఎంతైనా మంచిది, ఆయనను గుర్తుపట్టడం. ఈయనే నా రక్షకుడు. చూడండి, ఇంత వయసు వచ్చినా ఈమె గుర్తుపట్టలేదు. కానీ ఎవరు గుర్తుపడతారు తెలుసా? ఎవరు గుర్తుపడతారు? కరెక్ట్గా చెప్పండి. 2 లైన్లో నుంచి చెప్పండి. ఫస్ట్ లైన్లో కూడా చెప్పగలరా? చెప్తే నేను నమ్మను. ఎందుకని 2 మాసాలు 3 మాసాలు ఉన్న పసిబిడ్డ తల్లి ఎటు తిరుగుతూ ఉంటుందో ఆ తల, ఆ శిశువు అలాగే చూస్తాడా చూడడా? ఆ పాప అటువైపే చూస్తుందో చూడదా? ఈమెనే కాబోలు నా పని మనిషి, నా యోగక్షేమాలు తీసేది, ఇంకా ఈమె వైపు తప్ప ఎవరి వైపు చూడకూడదు నేను అనుకుంటుందేమో, నాకు తెలియదు. కానీ మీరు చెప్పండి, తల్లులైన వారు. అందుకని 2 లైన్లో లేని టచ్ చేయకండి అని చెప్పాను.
ఇవన్నీ కూడా మర్మం. ఎందుకు మమ్మల్ని వద్దన్నాడబ్బా, మేము వాళ్ళకంటే ఏం తీసిపోయామా, అంత నాలెడ్జ్ లేదా మాకు అనుకోబోకండి. దీని వెనుక చాలా మర్మం ఉంటుంది. కాబట్టి పసిబిడ్డ 2-3 మాసాలు రాగానే ఏం చేస్తుంది, తన తల్లి స్పర్శ కూడా తెలుసు, తన తల్లి ఎవరో తెలుసు, గుర్తుపడుతుంది. కానీ ఎవరు గుర్తుపట్టలేదు? తన జీవితంలో ఇంత అద్భుతమైన కార్యమును కనులారా చూసి మరియ ఏం చేయలేకపోయింది, ఆయనను గుర్తుపట్టలేకపోయింది. ఎంతగా దుఃఖపడి ఉంటాడు ఆయన, ఎంత వేదన చెందింటాడో చూడండి. మనమైతే కొంతమంది ఫోన్ మాట్లాడుతూ చూసిండొచ్చు, చూడకపోయిండొచ్చు, మనల్ని దాటి వెళ్ళిపోతే ఏరా కళ్ళు నెత్తికెక్కిన మనిషి కనపడితే పలకరేయకుండా పోతావు. పలకరిస్తున్నా ఏంటంటే సరే అంతే లేపో కదా, ఇంకేమనలేవు. సరే పో, అమ్మ నాన్న బాగున్నారా, అయ్యా ఏం లేదయ్యా బాగున్నామని అర్థమని వాడు సీరియస్ అయ్యాడు అనుకో, ఏం చేస్తాడు? పలకరిస్తే ఏంటి, పలకరియకపోతే ఏంటండి. భీమవరంలో ఒకడు ఉంటాడు, మనిషి సన్నడు కానీ తల ఇంతలా ఉంటుంది. అక్కడ సేవకుడి పేరు ఆనందరావు. ఏం బాబు ఎప్పుడు ప్రైజ్లాడు చెప్పావు, వందనాలు చెప్పావు ఏంటంటే, నాకు చెప్పాలనిపించలేదండి. వాడు ఏమంటాడు, వివాదం జరుగుతుంది, మీ స్పీకర్గా పోయినాను, ఈ అబ్బాయి మీటింగ్ రాలా, మరి ఏం పని మీద వెళ్ళాడో మనకు తెలీదు, ఈయన ఊరకనే పోవచ్చు కదా, కదిలిచ్చాడు. అన్నాడు నాకు చెప్పాలనిపించలేదండి. నాకు అనిపించలేదు, నువ్వు చెప్తే తప్పేంటి, కరిగిపోతావా, ముత్యాలు రాలిపోతాయా, నువ్వు చెప్పి నాకు నేర్పియాలి కదా అన్నాడు. వాడు ఇప్పుడు ఎట్టుంది, పరువంతా పోయింది అనిపించింది నాకు. చెప్పాలనిపించాలి నాకు, నిజంగా అది చాలా మర్మంతో కూడిందే. చెప్పాలనిపించేలాగా నా జీవితం కూడా ఉండాలి, నేను వెళ్ళంగానే లేచి నిలబడేలాగా నా జీవితం కూడా ఉండాలి. అంటే ఆ ఘనత కలిగినటువంటి వ్యక్తిగా, ఆయన ఎవడో వస్తే నేను లేచి కూర్చునేది నిలబడేది ఏంది అనుకున్నాను అనుకో, అప్పుడు నా లైఫ్లో ఏదో లోపం ఉంది కనుక ఆ అబ్బాయి ఏం చేయలేకపోయాడు, గౌరవించలేకపోయాడని తెలుసుకోవాలి. అంతేగాని కొట్టి తిట్టి ప్రైజ్లాడి చెప్పు అనకూడదు. అమాలేకులు లాంటి స్వభావము ఉన్నంతకాలం మనం దేవునిగా ఏం చేయలేం, గుర్తించలేం. దేవునిగా మనం ఏం చేయలేం, నమ్మలేము. అంటే ఈ రోజుకి దేవుని సరైన పద్ధతిలో నువ్వు గుర్తించలేదంటే నీలో ఇంకా ఎక్కడో అమాలేకి లాంటి స్వభావము నీ మనసులో, నీ జీవితంలో ఇంకా పనిచేస్తూ ఉంది. దేవుడు చేసిన కార్యాలని నమ్మలేకపోతున్నావంటే ఇంకా ఎక్కడో అమాలేకి స్వభావం నిన్ను విడిచిపెట్టలేదని తెలుసుకోవాలి. ఏంటి అమాలేకి స్వభావం అంటే, నీ కుమారుని బట్టా, నీ కుమార్తెని బట్టా, లేక నీ భార్యని బట్టా, నీ భర్తని బట్టా, లేక నీకు కలిగిన ఎద్దులను బట్టా, ఒంటెలను బట్టా, గాడిదలను బట్టా, దేన్ని బట్టా నువ్వు ఇంకా ఏం చేయలేకపోతున్నావు, దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. దేన్ని బట్టా నువ్వు ఇంకా ఏం చేయలేకపోతున్నావు, దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నావు. ఆయన నా రక్షకుడు, నా విమోచకుడని. అంటే అమాలేకు స్వభావాన్ని కనుక నువ్వు తీసివేసుకోలేకపోతే నీ జీవితానికి 1,000,000 సంవత్సరాలు దేవుడు ఆవిష్కారం ఇచ్చినా ఏం చేయలేవు. ఆయన నీ సొంత రక్షకుడిగా నమ్మలేవు. ఆయన రక్త మాంసం నా కొరకై ధారపోసాడు అని నమ్మలేవు. పవిత్రత కలిగి నేను పాలపంపులు పొందాలి అని నమ్మలేవు. పరలోకం వెళ్తాను అన్న ఖచ్చితమైన నిశ్చయిత కూడా నీకు, ఆ నమ్మకం నీకు, వెళ్తానేమో అదే డౌట్ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. చూడండి, ఏమేమి అమాలేకు స్వభావం ఉందో దాన్ని బట్టి దేవుడు నిర్మూలించమన్నాడు. వాళ్ళకు భౌతికంగా జరిగింది. ఈ వాక్యం మనకు భౌతికమైనది కాదు, మనకేమైనది ఆధ్యాత్మికమైనది, ఆత్మ సంబంధమైన విషయం. రండి మనము త్వరగా చూద్దాం. మొట్టమొదటిది, ఎందుకు దేవుడు వారిని ఇంత కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా నిర్మూలన చేయమన్నాడంటే, ఈ అమాలేకీలలో ఎలాంటి స్వభావాలు ఉన్నాయో ఒకవేళ ఈ మధ్యాహ్నం మనలో ఉన్నాయో పరిశీలించుకొని, పరిశోధించుకొని, సరి చేసుకొని, తీర్మానం చేసుకొని ప్రభు బలిలో మనం పాల్పంపులు పొందాం, ప్రభుని అంగీకరిద్దాం, రక్షణ పొందాం. మొదటిది 2వ వచనం చూడండి.
మొట్టమొదటిది ఈ 15 అధ్యాయంలో నేను ఒక 3-4 విషయాలు చెప్తా, సమయం సరిపోతే, లేదంటే త్వరగా నాపుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వారు లోకములో నుండి, చీకట్లో నుండి, అంధకారము నుండి, దుర్గుణములలో నుండి యేసుక్రీస్తుని అంగీకరించి రక్షకుడిగా, విమోచకుడిగా అంగీకరించి తీర్మానం చేసుకొని బాప్తిసం పొంది దేవుని కొరకై బ్రతుకు మార్చుకొని దేవుని మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తులను చూసి ఏమంటారంట? విరోధము. అంటే విరోధ స్వభావము కలిగిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, భర్త అయినా భార్య అయినా, దేవుని మందిరానికి వెళ్తున్న వారిని చూసి వారి స్వభావం ఏ స్వభావం ఉందని అర్థం? అమాలేకి స్వభావము. దేవుని మందిరానికి పిల్లలు వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు ఆటంకపరిచారు అనుకోండి, విరోధంగా ఆలోచించారు అనుకోండి, అమాలేకి స్వభావం. నువ్వు తండ్రివే అయిండొచ్చు కానీ, నువ్వు తల్లివే అయిండొచ్చు కానీ, నువ్వు భర్త అయిండొచ్చు కానీ, భార్య అయిండొచ్చు కానీ, తోడబుట్టిన వారు అయిండొచ్చు కానీ, నీకు దేవుని సన్నిధికి వెళ్తున్న పిల్లల్ని చూసినప్పుడు విరోధమైన ఆలోచన వచ్చిందనుకో, ఏం లేదు, వాళ్ళు ప్రార్థన పెడతారు, వాళ్ళకంటే పని లేదు, మనకు పనులు లేవా, పనులు వదిలేసుకొని పోవాలా, పని తప్పించుకోవాలని ప్రార్థన పోతుంది అంటారు. ఇక్కడ కొంతమంది అత్తయ్యలు ఉంటారు, కొంతమంది మామయ్యలు ఉంటారు, కొంతమంది భర్తలు ఉంటారు, కొంతమంది ఆడపడుచులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు, మాకు తెలుసు ప్రార్థన ఏదో ఆదివారం పోయేస్తే సరిపోతుంది, పెట్టినప్పుడల్లా పోవాలా పనులు వదిలిపెట్టి. అంటే ఏ స్వభావం వచ్చింది? విరోధమైన స్వభావం. వాళ్ళు ఎక్కడికి వదిలిపెట్టి ఎక్కడికి వస్తున్నారంట? ఐగుప్తును విడిచిపెట్టి వస్తున్నారు. అంటే లోక సంబంధమైన కార్యాలను విడిచి దేవుని నమ్మి దేవుని కొరకు జీవిస్తాలని నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజలు చూసి విరోధంగా ఆలోచించే ప్రతి వ్యక్తి తను ఎవరైనప్పటికీ మనం ఏమని నిర్ధారించాలి? అమాలేకి స్వభావం కలిగిన వారు. ఒకవేళ ఇంకా ఈరోజు కూడా దేవుని మందిరానికి వస్తూ భర్తకి భార్యగా, భార్యకు భర్తగా, పిల్లలకి తల్లిదండ్రిగా, తల్లిదండ్రికి పిల్లలుగా జీవిస్తూ నీ వరుస ఏదైనా ఒకవేళ ఇంకా విరోధమైన భావం ఉంటే నువ్వు భార్య అయిండొచ్చు కానీ నీ స్వభావం ఏమైంటుంది? అమాలేకి స్వభావం. ఇప్పుడు ఆలోచించు, ఎన్నిసార్లు నీ పిల్లలు దేవుని మందిరానికి పోకుండా ఆపలేదు, ఎన్నిసార్లు నీ భర్త దేవుని మందిరానికి వెళ్లకుండా విరోధంగా నువ్వు ఆలోచించలేదు, ఎన్నిసార్లు నీ కోడల విషయంలో, ఎన్నిసార్లు నీ మనవరాల విషయంలో, ఎన్నిసార్లు నీ తోడబుట్టిన వారి విషయంలో. ప్రియమైన స్నేహితుడా, మిత్రుడా, అంటే ఇలాంటి అలవాటు ఉందంటే, విరోధంగా ఆలోచిస్తున్నావంటే ఏమని అర్థం? నువ్వే అమాలేకివే, నీలోనే అమాలేకుల స్వభావం ఉంది. అది ఉన్నంతకాలం వారిని దేవుని మందిరానికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, విరోధంగా భావిస్తూ ఉన్నావు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ లక్షణాన్ని మనం ఏం చేయాలా? నిర్మూలించుకుందాం ఈరోజు. ఒకవేళ నీలో కూడా ఉంటే, ఒకవేళ అది నీలో కూడా పనిచేస్తూ ఉంటే, ఈరోజు ఉదయకాలం కూడా అది పనిచేస్తూ వచ్చిందేమో విరోధమైన ఆలోచన, అది అమాలేకి స్వభావము. ఒకవేళ ఇతను నిర్మూలించకపోయినా నీ వరకు నీవను నిర్మూలించుకో. అది నువ్వు నిర్మూలించుకోలేకపోతే అసలు దేవుడు నీ జీవితాన్ని ఏం చేయాల్సి వస్తుంది? నిర్మూలం చేయబడాల్సిన పరిస్థితి నువ్వు కొని తెచ్చుకుంటున్నావన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రియమైన సహోదరి
సహోదరుడా, ఒక వ్యక్తి ఆరాధన ఎక్కువ చేసిన, ఒక వ్యక్తి పరిచయం ఎక్కువ చేసిన, ఒక వ్యక్తి పాటలు ఎక్కువ పాడినా, ఒక వ్యక్తి వాక్యం చెప్పినా, ఒక వ్యక్తి ప్రార్థించిన, ఒక వ్యక్తి సమర్పించుకున్నా, నాకంటే ఎక్కువ ఇస్తాడేంటి? అది కూడా విరోధమైన భావం. నాకంటే ఎక్కువ వెళ్తాడేంటి? అది కూడా విరోధమైన. అది ఏ విషయమైనా కానీ నువ్వు మంచి వ్యక్తివే, కానీ నీ స్వభావము అమాలేకి స్వభావం వచ్చింది. దాన్ని నువ్వు చంపుకోవాలి. అది ఉండి నువ్వు బల్లలో చెయ్యి వేయకూడదు. ఇది మొదటిది. రెండోదిగా చూడండి, దేవుని వాక్యం చూస్తే రెండవది ఏంటో చూడండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 20. బయట ఎవరు కూర్చున్నారు? లోపల స్థలం ఉంది, రావచ్చు. చదవండి. 25:17. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దాన్ని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి. చూడండి, అంటే అమాలేకుల స్వభావం దేనికి భయపడరంట? అన్నిటికీ భయపడతారు లోకంలో, కానీ ఎవరికి భయపడరంట? వారికి దేవుని భయం ఉండదు. విచ్చలవిడిగా మంచినీళ్ళు తాగినంత ఈజీగా వారు చెడు కార్యాలు, తప్పుడు కార్యాలు చేయడానికి పరుగులు తీస్తూ ఉంటారు. పెద్ద పంతులు అని ఒక ఆయన ఉంటాడు. ప్రకాశం సారు టీచర్ గారి కుమారుల్లో 4 కుమారులు, 5 అనుకుంటా. 5 కుమారుల్లో 5గురిలో పెద్ద పంతులు ఒక ఆయన ఉంటాడు, చిన్న పంతులని ఒక ఆయన ఉంటాడు. ఆయన మంచి సింగరు, రచయిత, గానము, స్వరకల్పం చేస్తాడు. అతను ఒక పాట రాసుకున్నాడు. నేను అది దాదాపుగా ఒక 30 ఏళ్ల క్రితం వింటాను అనుకుంటా, ఇంకెక్కువ అయిండొచ్చేమో. పరుగులు తీసే నీ యౌవనం ఉరకలు వేయును పాపానికై, అందుకే అని ఒక పాట రాశాడు ఆయన. ఏం చేస్తుందంట అది? ఉరకలు వేస్తుందంట, పరితపిస్తూ ఉంటుందంట. దాంట్లో ఒక పచ్చి పదం రాశాడు ఆయన. మీరు కూడా వాడతారు ఆ పదం. గేదె ఎప్పుడు పరుగులు తీస్తూ ఉంటుంది చెప్పండి? అది పల్లెటూరు భాషలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, నాకైతే అర్థం కాలేదు. దాంట్లో ఉంది భావం అట్లా. గేదె ఎప్పుడు పరుగులు తీస్తుంది? కొంతమందిని తిట్టేటప్పుడు కూడా ఆ పదం వాడతారు అంటారా? తిట్టేటప్పుడు కూడా ఆ పదం వాడతారు. కరెక్ట్గా ఎవరు తెలుసు? గేదెలు ఉన్న వాళ్ళు చెప్పాలి. ఏందా చెప్పు? గేదెలతో నాకు స్నేహం లేదు, ఆటోతో స్నేహం ఉందంటవా? అది దాని ఏమంటుంది? దాన్ని కార్తీ అంటారా, కీర్తి అంటారా? అప్పుడు అది ఏం చేస్తుంటుంది? పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ తర్వాత అది ఏమవుతుంది? సూడు వస్తుంది దానికి. ఇక్కడేమంటారు? లేదంటే ఇంజక్షన్ వేపిస్తారు కదా. ఇంజక్షన్ వేపిస్తారా ఎక్కువ మంది? ఖచ్చితంగా సూడు వస్తుంది. సూడు వస్తుంది అంటే ఏమంటారు ఇక్కడ? నాకు అర్థం అవ్వట్లేదు. కట్టిందా, ఈనిందా? కట్టింది. అంటే కట్టడానికి ముందు అది ఏం చేస్తుంది? పరుగులు తీస్తుంది. కాబట్టి అలాంటి పచ్చి అర్థముతో కూడినటువంటి భావాన్ని ఆయన రాశాడు. అది ఒక రకంగా ఆయన ప్రాక్టికల్ లైఫ్. అది అతి తక్కువ కాలంలోనే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, అమాలేకులకు ఏం లేదు? దేవుని భయం లేదు. ఇంకో చోట చూస్తారా?
ఒక వ్యక్తి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆదికాండం 20:11. ఆ ప్రాంతంలోనే లేదంట దేవుని భయము. అబ్రహాము ఈ స్థలం ఎంతో, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. ఆ మాట బేతేల్లో అనిపించుకోకూడదు, ఆ మాట కాసాపురంలో అనిపించుకోకూడదు, ఆ మాట మీ ఇంట్లో అనిపించుకోకూడదు, ఆ మాట నీవు అనిపించుకోకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఈ వ్యక్తిలో దేవుని భయం ఏమాత్రము లేదు, ఈ కుటుంబానికి దేవుని భయం ఏమాత్రము లేదు, ఈ సంఘములో దేవుని భయం లేదు, ఈ ప్రాంతంలో దేవుని భయం లేదు అనిపించుకోకూడదు. అందుకనే అబీమెలెకు ఆ ప్రదేశంలో ఉన్నాడు. అబ్రహాము ఈమె నా చెల్లెని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు తెలుసా? ఒకవేళ నేను నా భార్య అని చెప్పాను అనుకో, వారు నన్ను చంపేస్తారు, నిర్దాక్షిణంగా నిన్ను తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నీ మూలంగా నేను మేలు పొందాలంటే ఒడంబడిక చేసుకున్నారు. చెల్లి అని చెప్తాను, నీవు కూడా అలాగే చెప్పు. ఆ మహానుభావురాలు ఎలా అంగీకరించిందో మనకు తెలీదు. ఈరోజు మనం ఒప్పుకుంటారా? ఈరోజు భర్త, ఆనాడు తల్లి కనుక భర్త చెప్పిన మాట అది కాకపోయినా తన భర్త కుటుంబ క్షేమం కొరకు సరే అండి అనింది ఆమె. ఈనాడు భర్తల్ని కంట్రోల్ చేయాలనుకునే భార్యలు ఎంతమందో, భర్త నా చెప్పు చేతిలో ఉంచుకోవాలనుకునే భార్యలు ఎంతమందో. అందుకే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. భర్త అంటే ఎవరో తెలుసా? చదువున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ఎత్తున్నా లేకపోయినా అతను నీ శిరస్సు. అంటే ఆయనకు శిరస్సు దేవుడు, ఆయన నీకేమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అంటే నువ్వు ఆయనను కాదు అఘోరపరిచేది, ఆయనను కాదు చెప్పు చేతులు పెట్టుకోవాలనుకుంటుంది. సృష్టికర్తకు విరోధమైన ఆలోచన నీ జీవితంలో ఉంది. నువ్వు ఇంకా బాగుపడలేవు సహోదరి. నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. నీ పిల్లల్ని నీ స్వభావం నేర్చుకుంటారు, వారి జీవితాలు కూడా నువ్వు పాడు చేస్తావు. నీకు తెలీదు. నేను నా భర్తని నా చెప్పు చేతులు పెట్టుకున్నాను అనుకుంటావు. నీ స్వభావం నీ పిల్లల్లో 100 నీకుంటే వాళ్ళకి 1,000,000 స్వభావం వస్తుంది. అర్ధంతరంగా వారి జీవితాలు పాడైపోతాయి. తండ్రిని గౌరవించలేరు. భార్యగా నీవే భర్తను గౌరవించకుండా ఉన్నప్పుడు ఇక ఏం నేర్చుకుంటారు వాళ్ళు? ఎవరి దగ్గర నేర్చుకుంటారు? ఏవి చూస్తుంటారు? తల్లి ఇట్రారా, నా మాట ఏంటంటే నోరు మూసుకో, ఆమె నోరు మూపించింది చాలలేదా, మళ్ళీ నేను నోరు మూపియాలా అంటారు. నోరు మూసుకుంటాడు. కానీ మీ జీవితాలు కుక్కలు చించిన ఇస్తరలా మారుతుంది. మీకు తెలియదు ఆ సంగతి. అక్కడ దాకా మీరు తెచ్చుకోవద్దండి అనే దేవుడు ప్రేమతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుడా, నీ భార్య విషయంలో అలాంటి స్వభావం ఉంటే నీ జీవితం, నీ కుటుంబం పాడు చేసుకుంటున్నావు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ భర్త అయినా నీ భార్యనైనా విరోధమైన ఆలోచన పెట్టుకోద్దు. కాని దానికే ఏకీభవించింది ఇక్కడ శారా. అది ఎలా మనస్కరించిందో, ఎలా ఒప్పుకొనిందో ఆ మాట చెప్పడానికి మనసులో. మరి నువ్వు శ్రేష్టమైనటువంటి నీ భర్తని ఎంత గౌరవిస్తున్నావు? శ్రేష్టమైన నీ భార్యని ఎంత గౌరవిస్తున్నావు? శ్రేష్టమైన నీ తల్లిదండ్రులని ఎంత గౌరవిస్తున్నావు? నీ తల్లిని ఎంత గౌరవిస్తున్నావు? నీ పిల్లల్ని ఎంతగా గౌరవించగలుగుతున్నావు? ప్రభు నీకు ఇచ్చినటువంటి వ్యక్తులు వారు, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రి అయినా, ఎవరైనప్పటికీ వారి స్థానం ఏదైనా సరే, కానీ ఏముండకూడదు? దేవుని భయం ఉందని ఏం చెప్పాడంట? కాని మాట చెప్తే కూడా ఆమె ఏం చేసింది? భర్తకు శిరస వహించింది, విధేయత చూపింది. కాబట్టి ఆమెను ఈ రోజుకి క్రొత్త నిబంధనలో కూడా శారా తన భర్తను ఏమని పిలిచిందంట? నా యజమానుడు అని పిలిచింది. వాడ గజ్జి కుక్కలు అంటాడు, వాడితో నీకేం పని, నేను చేసుకుంటారా, నీకేం కావాలో అనే కొంతమంది భార్యలు ఉంటారు. వాడి వల్ల ఏమవుతుంది?
వాడి ఆడోళ్ళకి అక్క కాదు, మొగోళ్ళకి తమ్ముడు కాదు. మరి నువ్వు పిల్లలటకంటివి అంత చండాలంగా నీ మాటలు, జాగ్రత్త. ప్రేమైన సహోదరి, నీ భర్త పట్ల నీ వ్యవహారం ఎలా ఉంది? ప్రేమైన పిల్లలారా, నీ తండ్రి పట్ల మీ స్వభావం ఎలా ఉంది? ప్రేమైన సహోదరుడా, నీ భార్య పట్ల, ప్రేమైన సహోదరుడా, నీ పిల్లల పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? ఇంకా అమాలేకు స్వభావం ఏమా? రక్షింపబడ్డావు, చాలా సంవత్సరాలైంది, మంచిదే, దేవుని స్తోత్రం. కానీ స్వభావంలో మార్పు లేదు. మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్వభావం అంటే వారిది? దేవుని భయము లేదు. ఒక ఆయన ఉన్నాడండి, చాలా అద్భుతమే. అతను కూడా దేవుని భయం లేదు. లూకా సువార్త 18వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతను కూడా దేవుని భయం లేదు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు తనే చెప్పుకుంటున్నాడు, నేను దేవునికి కూడా ఇప్పటి వరకు భయపడని వ్యక్తిని. కానీ ఈమె మాటి మాటికి వచ్చి మరలా నన్ను తొందర పెడుతుంది కనుక ఈమెకు న్యాయము. ఎంత అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయండి. దేవునికి భయపడకపోయినప్పటికీ అంటే అతనితో ఏం కనపడుతుంది? మానవత్వం కనపడుతుంది. ఏం కనపడుతుంది? సాటి మనిషిగా నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాడు, దేవుని భయపడకపోయినప్పటికీ. అంటే ఇండైరెక్ట్గా మనం చూస్తే ఎక్కడో ఒక చోట అతనికి ఈమెకు అన్యాయం చేస్తే నాకేదైనా జరుగుతుందేమో, నా కుటుంబాన్ని, నా వంశానికి అనిపిస్తుందా లేదా? భగవంతుడు నాకు ఎప్పుడు ఏ కాలానికి ఏ శిక్ష పెడతాడో, నాకు కూడా ఏమిలాంటి దరిద్రం ఏర్పడితే నేనేముని కాళ్ళు పట్టుకోవాలనో, కాబట్టి న్యాయం తీరుద్దాంలే అనిపించింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఎంతకాలం దేవునికి భయపడకుండా ఉంటావు? భర్తకు భయపడొద్దులే, కానీ నువ్వెవరికి భయపడడం అవసరం? భార్యకి భయపడొద్దు, దేవునికి భయపడు. తల్లిదండ్రికి భయపడకపోయినా దేవుడున్నాడు. నీ బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. ఎన్నో ప్లాన్ చేసుకుంటున్నావు. ఎంటర్ అయిపోతే, డిగ్రీ అయిపోతే, పీజీ అయిపోతే, బీఈడ్ అయిపోతే, ఇలా ఉండాలా అలా ఉండాలా అని. కాబట్టి అవన్నీ జరగాలంటే నువ్వు ఇక్కడ ఏమవ్వాలా? నీ ఉన్న స్థానంలో నీ పై అధికారులకు, కొలీగ్స్కి, ఇరుగు పొరుగు వారికి, నీ తల్లిదండ్రికి, నీ భార్యకు, నీ భర్త దగ్గర భయము కలిగి జీవించాలి. లేదంటే నువ్వెవరు అవుతావు? అమాలేకు అవుతావు. అమాలేకు లాంటి ముద్ర నీకు పడకూడదంటే నువ్వు దేవుని భయం కలిగి ఉండడం ఎంతైనా మంచిది. మూడోదిగా చూడండి, 18వ వచనం. ఇదే అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18వ వచనం. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ. అంటే అమాలేకుల స్వభావం ఎలాంటిది? దొంగ దెబ్బ తీసే స్వభావం గలవారు. ఎలాంటి వారంట? ఎక్కడి నుండి? వెన్నుపోటు పడిచారంటారు కదా. ఒక ఆయన వెన్నుపోటు పొడిచాడు. అమాలేకుల స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? నేను ఇజ్రాయెల్తో, అంటే వాడి పేరు బాగా తెలుసు కానీ చెప్తున్నానండి. ఇజ్రాయెల్తో బాగా క్లోజ్గా ఉండి ఇజ్రాయెల్ గురించి వేరే వ్యక్తి కదా నేను చెడ్డగా చెప్పాను అనుకో, ఎలాంటి వాడిని ఇప్పుడు? అంతేనే కదా. కాబట్టి అమాలేకులు ఎలాంటి వారు? తన దగ్గరనేమో ప్రైజ్లాడక్క అది ఇదని బాగా మాట్లాడి, అదేంటి అంటే దాని సంగతి నీకేం తెలుసు అని, అంత మాట అన్నవి ఏంటి వదిలేమ్మా అంటే,
నువ్వు ఇంకా యా లోకంలో ఉన్నావు నువ్వు. ఊరికనే దాని ముందు అట్ట అన్నా, అంతేనా, అంత మాట అందన్నాన్ని, ఇక దాని సంగతి నేను చూసుకుంటాలే, ఇంక నువ్వు ఊకుండు అంటే గొడవలు పెట్టడం. ఏం స్వభావం ఇది? అమాలేకీల స్వభావం. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కలవరాలు పుట్టించడం, కుటుంబం సుభిక్షంగా ఉంటే కాని మాట మాట్లాడడం, దానివలన అది కూడా అమాలేకీల స్వభావం. బలహీనులుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అవసరమైతే చెయ్యి తీవాలి వాళ్ళకు. ఎలాగ మెల్లగా నడుచుకుంటూ వెళ్తా ఉంటే కాలు అడ్డం పెట్టకూడదు. కింద పడిన వాడిని సైతం లేపాల. కింద పడకూడదు ఈరోజు చాలామంది. ఒకరోజు ఆర్ఆర్కే మూర్తి అంకులు నేను ఒక చోట వాక్యం చెప్తున్నాను. అప్పుడు నేను ఇంక ఎబ్రోన్లోకి రాలేదు. ఇది 2006లో జరిగిన సంగతి. 2008 నుంచి నేను ఎబ్రోన్ సేవకుడిని. వాక్యం చెప్తా ఉంటే ఒక ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి ఒక లీడింగ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, మాకు తెలియదు. సేవకుల మీటింగ్ అంటే వెళ్ళాం. దాదాపుగా ఒక 1500 మంది నుంచి 2000 దాకా సేవకులు, అందరు సేవకులే, సేవకుల సదస్సు అది. ఒక ఫారినర్ వచ్చినాడు, మాకు తెలీదు. మూర్తి అంకులు నేను స్పీకర్కి వెళ్ళాం. మూర్తి అంకులు సెకండ్ మెసేజ్ చెప్తాడు, నేను ఫస్ట్ మెసేజ్ చెప్పాలి. అంటే పెద్ద వయసులో ఉన్నాడు కనుక 2 సెషన్లు అంటే ఇబ్బంది కనుక అట్లా అవకాశం నాకు వచ్చింది. అయితే లాస్ట్ రోజు ఏమైందంటే, ఆయన పేరు పాల్ పాపారావు. ఏం పేరు? ఇక మీటింగ్ అయిపోయింది. ఆయన తల మీద చేయి పెడతాడంట, పడిపోవాలా. అది రూల్స్. ఏంటది? తల మీద చేయి పెడితే పడిపోవాలా. పడిపోయినోడికి 5 లక్షలు గిఫ్ట్ అనమాట. ఏంటది? ఒకవేళ 5 లక్షలకి ఎకరా పొలం ఉందనుకో, వాడిని చక్క ఒక్కసారి పడిపోతే 2 లక్షలు ఏమొస్తుంది? 1 ఎకరా పొలం కొనవచ్చు. పాల్ పాపారావు గారు కూడా పడిపోయినాడు. ఆయనే పెద్ద డైరెక్టర్, ఆయన కూడా పడిపోయినాడు. దేనికోసం? 5 లక్షల కోసం. అప్పుడు మేము ఎంత గరీబ్ ఉన్నామంటే అసలు ఏమేం లేదు. ఇంటి అద్దె కట్టడానికి కూడా పిల్లలవి, ఆమెవి అన్ని బంగారం వస్తువులు అన్నీ అమ్మేసి కట్టాం. అదొక డైరీ రాయించమన్నాడు దేవుడు. ప్రింటింగ్ కూడా తయారైపోయింది. ప్రింటింగ్ కూడా 1,80,000 ఒక ఆయన ఇస్తా అన్నాడు. కానీ ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రింటింగ్ ఆపేయమన్నాడు. ఆపేసిన ఆ బుక్స్ని. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నా దాకా వచ్చి ప్రార్థన చేసినాడు, నేను అట్లాగే ఉన్నా, నేను పడలా. పాల్ పాపారావు గారు తోస్తా ఉన్నాడు పక్క నుంచి. అంత అయిపోయింది. ఆయన ప్రార్థన చేసి ఆమెనన్నా, నేను ఆమెనన్నా. ఇంకా మూర్తి గారి దగ్గర పోలా. ఆయన వయసులో పెద్దోడు కనుక ఆయనకు ప్రార్థన చేయలేదు ఆయన. అప్పుడు అంటాడు పాల్ పాపారావు గారు, అబ్బాయి జాషువా, అన్యాయంగా 5 లక్షలు పోగొట్టుకున్నావయ్యా. ఏమైంది అంకుల్ అంటే, కింద తోస్తే కూడా పడవేంటి నువ్వు? ఏం చేయాలంట? వాక్యం చూపించా. అంకుల్, పడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, పడగొట్టిన వాడిని లేపాల మనం, బైబిల్ చెప్తుంది. పడిన సాక్ష్యము లేపెడేవా బోవా పరిగా నీవు. గాయపు చేతితో ఏం చేయాలంటే, ఆయన ఏం చేస్తాడు? పడిన వారి జీవితాలను, కృంగిన వారి జీవితాలను లేపుతాడు. ఈడొచ్చి ఏం చేస్తున్నాడు? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని. అంటే ఎంతమందో. అంటే ఇలాంటి లక్షణాలు అన్నీ ఎవరివి? అమాలేకీల స్వభావం. బలహీనులుగా ఉన్న వారిని వెనుక నుంచి వచ్చి ఏం చేస్తారంట? ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అనుకో, మందిరానికి క్రమంగా రాలేకపోతున్నాడు, ఆరాధన చేయలేరు, ప్రార్థన చేయలేరు, పరిచయంలో వాడబడలేదు, వెనకబడిపోతున్నాడు. మనం వెళ్ళి వారికి ఏం చేయాలా? చేతి వల్ల, తమ్ముడు అట్లా తమ్ముడు ఇట్లా చేయాలా, ఇట్లా చేయాలా, అట్లా కాదు అక్క ఇట్లా చేయాలా, అట్లా కాదు చెల్లి, ఇలా చెప్పాలా మనం. కానీ ఇదిగో ఈరోజు ఇంత మాట అన్నారు,
ఒకవేళ వాళ్ళ సిస్టర్స్ మీటింగ్ ఇచ్చారనుకో, ఇంత మాట అన్నారా, అవునా అంత మాట అన్నారా, ఏంది ఇంత మాట అన్న తర్వాత ఏ మొహం పెట్టుకొని వస్తుంటే ఉన్న మొహమే పెట్టుకొని రావాలి. నేనైతే చచ్చిపోయేదాన్ని అనుకో అంత మాట అంటే. సిస్టర్స్ మీటింగ్ ఉంది కదా అంటే అనలే, పోయి పరిచయం చేశాను, అట్టట్ట చేస్తావు అంటే ఈ ప్లాన్ ఏంటంటే ఆగిపోతే ఈమె చెప్తామని. ఎట్టుంది అంటే ఏదో రకంగా ఇమేజ్ని డ్యామేజ్ చేసి తర్వాత పునాదులు వేసుకున్న స్వభావం. ఇది కూడా అమాలేకీల స్వభావం. ఒక వ్యక్తిని ముందుకు వెళ్తూ ఉంటే మనం ఇంకా ఏం చేయాలా, పురిగొల్పాలి. నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తే బాగా పాడతావు, కొంచెం ప్రయత్నం చేస్తే బాగా వాక్యం చెప్తావు. ఏం కాదు, కలవరపడాకు, ధైర్యంగా ఉండు, వీలవుతుందిలే, చాలా బాగా చెప్తున్నావు తెలుసా నువ్వు. ఇలా వారిని మనం ఏం చేయాలా, పురిగొల్పాల. చిచ్చి దరిద్రంగా ఉంది అంటే ఇక మళ్ళీ జీవితంలో ఎన్నడూ నిలబడడానికి ఇష్టపడతారా? కాబట్టి పురిగొల్పాలి. అంటే అమాలేకీలు పురిగొల్పే వాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు, పడగొట్టేవాళ్ళు. కానీ బైబిల్ మనకేం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, ఒకరికి ఒకరు మనం ఏం చేసుకోవాలంట, పురిగొల్పుకోవాలా. కొందరు మానుకుంటూ ఉన్నారు, ఆ మానుకునే వారిని కూడా మనం ఏం చేయాలా, పురిగొల్పాల. ఇంటికి వెళ్ళి ఏమైంది, ఏ కాయలో పండ్లో ఏదో తీసుకెళ్ళి మన దగ్గర ఉండేది తీసుకెళ్ళిచ్చి, అలా చేయకూడదు బాబు, అలా చేయకూడదు అక్క, అలా చేయకూడదు అత్తమ్మ, ఇలా చేయాలి, మీకోసం చాలా ప్రార్థన చేస్తున్నాం, సంఘం ప్రార్థన చేస్తుంది, మీ కొరకు ఎదురు చూస్తున్నారు. అవునా, ఎవరు రాలేదంటే నేను వచ్చాను కదా, కానీ భారంగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి వీలు అవ్వలేదేమో, నాకు వీలైంది నేను వచ్చానని చెప్పాలి. అలా చెప్పి సంఘానికి ఒక వ్యక్తిని మనం ఏం చేయాలా, పురిగొలిపి నడిపించాలా, పడగొట్టకూడదు. పడగొట్టే స్వభావం ఎవరిది, అమాలేకీలది. అది కూడా ఎవరినంట, బలహీనులకి. కొంతమంది కాని మాటలు చెప్తే బాగింటారు, పడిపోతారు వాళ్ళు. కాబట్టి అలాంటి బలహీనులని నీ మాటల చేత ఏం చేయకూడదు, మందిరానికి సంఘానికి దేవునికి దూరం చేయకూడదు. ఒకవేళ చేస్తే అలాంటి లక్షణం ఉంటే నువ్వేమవుతావు, అమాలేకీ స్వభావం. 4వదిగా చూడండి, 19వ వచనం, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్ల ఉన్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత. కాబట్టి శత్రువులను నిర్మూలన చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కోసారి దేవునితో గడపకుండా మన శరీరమే మనకు శత్రువు. కోపం కూడా మనకు లోకంలో వాడతారు. ఎవరు నేర్పించారు మనకు ఆ మాట? అయ్యవార్లే. నీ కోపమే ఎవరు నేర్పించారు మనకి? అయ్యవార్లు నేర్పించినారు కోపపడకూడదు అని. మన శరీరమే మనకు శత్రువు, మన కోపం కూడా మనకు, దాన్ని మనం నిర్మూలించాలి. మన శరీరము ఆటంకపరిచింది అనుకో, శరీరమా నోరు మూసుకో, నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత, నువ్వు తుచ్చమైన దానివి, నా ఆత్మ దేవునితో గడపాలా, లేచి బయలుదేరు అనాలా, దానికి ఆజ్ఞాపించాలా. అంతేనంటవా, సర్లే పదా అనుకొని మెల్లగా ఈడ్చుకుంటాను దేవుని మందిరంలో వచ్చి పడుతుంది. అది చాలా టైర్డ్ అయిపోయినావు, ఇంత టైర్డ్ అయి కూడా పోవడం అవసరం మందిరానికి? వినపడుతుందిలే, పడుకో అంటుంది. అది కావాలంటే అతను అడిగి అనుకోవచ్చులే, అక్కని అడిగి అనుకోవచ్చులే అని చెప్తుంది. అక్క పోయి ఏమి వింటుంది అనుకున్నా కానీ, కాదమ్మాయి మీ బావ భోజనానికి వస్తారు అనుకున్నా, అదే టెన్షన్తో పోయి అట్టే కూర్చున్న టైం అయిపోయింది, ఇంకా కూర్చొని కానీ ఏం చేయలేదు, వెళ్ళ. కొంతమందికి ఒక ఆయన అంటుండు, వాక్యం అంతా అయిపోయింది, అయిపోయిన వెంటనే ఫోన్ చేసినాడు, ఆమెనన్నాం అంతే, అరే కేసింగ్ పెట్టారా, నీళ్ళు పడ్డాయా అన్నాడు. అంటే బోర్ ఏంది దానికి, బోర్ వెళ్ళొస్తుంది సగం పెద్ద ఆయన. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఏమైందనంటే, ఏమనుకోద్దన్నా కొంచెం వాక్యం సరిగా వినలేకపోయినా టెన్షన్తో ఉన్నా, నీళ్ళు పడ్డాయా లేదా, పనుల్లో ఈ డబ్బులు, అక్కడ కేసింగ్ పెట్టారా లేదా అని కనుక్కుంటాడు. ఎక్కడ కూర్చొని
పనులు అలాంటివి మనకి. అందుకని దేవుని వాక్యాన్ని వినకుండగా మన పనులు, మన పరిస్థితులు కూడా మనల్ని ఏం చేస్తున్నాయి? శత్రువుగా మారుతున్నాయి. కాబట్టి దాన్ని కూడా మనం చేయించాలి. చివరికి చూడండి, సంఖ్యాకాండం 24 అధ్యాయం 20వ వచనం. తరతరగా మనం చూసి, అందరూ ఒక వాక్యమే తీయకండి, ఇంకో వాక్యం తీసుకుని అలా చదువుకొని ముగించుకుంటాం. కీర్తన 106, 34, 35 ఒకరు తీయండి. ఎఫెసీ 4 అధ్యాయం 29వ వచనం అలా తీసి పెట్టుకొని చదివి మనం ముగించుకుంటాం. చదవండి. మరియు అతడు అమాలేకీల వైపు చూసి ఉపమాన రీతికి ఎట్లనను, అమాలేకు అన్యజనులకు, అంటే అమాలేకీలు అనగానే ఎవరంట? అంటే మనము ఎన్నేళ్ళ నుంచి బాప్తిసం తీసుకున్నప్పటికీ ఒకవేళ అమాలేకుల స్వభావం ఉందంటే మనము ధన్యులం కాదు. ఎవరము? అన్యులమే. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ఏమవ్వాలంట? ధన్యుల వల్ల. కానీ మనం అమాలేకి స్వభావం ఉంటే నేటికి అన్యులమే. అంటే అన్యులతో స్నేహం, సహవాసాలు, సంబంధాలు, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు విశ్వాసులతో ఉండవు, కుటుంబ సభ్యులతో ఉండవు. ఎవరితో ఉంటాయి? అన్యులతో ఉంటాయి. చూడండి, 106వ కీర్తన 34, 35 వచనాలు చదవండి. ఒకరు, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోగా అన్యజనులతో, ఎంత దరిద్రం వచ్చండి. దేవుడు అంటున్నాడు నిర్మూలించమని చెప్తా ఉంటే నిర్మూలించకపోవడం వల్ల ఇంకేం చేస్తున్నారంట? అసలు వారితోనే సహవాసము. ఎలా ఉంది నీ సహవాసం? ఎవరితో నీ సహవాసం? ఇక్కడేమో దేవుని బలలో చేయి వేస్తాం, వెలుపటికి వెళ్తే అన్ని సహవాసాల బలలో చేయి వేస్తాం. ఎంతవరకు సబబు ఇది? ఎంతవరకు మన విశ్వాసలమని? కాబట్టి జ్ఞాపకం చేస్తున్న మాట. ఎఫెసీ పత్రిక చూడండి, 4 అధ్యాయం 29వ వచనం, 31, 32 కూడా చదవండి. నిన్ను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. ఎట్లుండాలంటండి? నువ్వు ఏమైనా మాట్లాడు, వింటున్న వారికి ఎలా ఉండాలంట? క్షేమాభివృద్ధి, అవసరమైనటువంటివి. మరలా చదువు, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ మాటలు. ఇవి లేకపోతే నువ్వు అమాలేకుడివో అమాలేకురాలవు అవుతావు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. అది ఇరు వర్గాలకి మంచిగా ఉంటుందంట. అనుకూలమైన మాటలే మన నోట్లో నుంచి పలకాలి. ఇప్పుడు 31, 32 చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకవేళ ఇంకా ఉన్నాయా ఈరోజు వరకు ఈ లక్షణాలు? ఒకవేళ ఉన్నట్లయితే ఇది కూడా ఎలాంటి స్వభావం? అమాలేకి స్వభావం. అందుకే వీటన్నిటినీ మనం నిర్మూలించుకున్న తర్వాతనే ప్రభు బలలో చెయ్యి వేయాలా. లేదంటే ఇంకా అమాలేకి స్వభావం ఉంటే మనము చాలా ప్రమాద పంచుల్లో ఉన్నాము. మనమే నిర్మూలించబడే స్థానంలో ఉన్నాము. ఒక్కసారి ఆలోచించండి, ఇంకా ఉన్నాయా ఇవి? ఎన్నో ఏళ్ళ నుంచి రక్షింపబడ్డాం, ఎబ్రోను సహవాసం అని చెప్పుకుంటున్నాం, దేవుని కుమారుని కుమార్తెను చెప్పుకుంటున్నాం, గొప్ప సంఘం సహవాసంలో నేనున్నాను చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ లక్షణాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి ఎవరివి? అమాలేకీల లక్షణములు. కాబట్టి ఈ లక్షణాలు కలిగి మనం అమాలేకులు నిర్మూలించొద్దు. అంటే అమాలేకు లక్షణాలు మనలో నుండి మనం ఏం చేస్తే సరిపోతుంది? నిర్మూలించుకుంటే సరిపోతుంది. ప్రభా, నాలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి, నా వల్ల కావడం లేదు ప్రభా, నిన్ను వెంటాడుతున్న ఏళ్ళు తరబడి
దాన్ని నేను నిర్మూలించలేకపోతున్నా, నాకు సహాయం చేయి ప్రభా. ఇదిగో ఈ అమాలేకీయులను నేను నిర్మూలించిన అనుభవంలో నీ సన్నిధిలో యోగ్యమైన రీతిలో నేను పాలు పంపులు పొందుతానని ఒక తీర్మానం చేసుకుందాం. మోకరించండి.